సో హాయ్ అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు వచ్చేసి మొట్టమొదటి రైడ్ యాక్సెప్ట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు వచ్చేసి మొట్టమొదటి రోజు అండ్ అంటే సోమవారం రోజు అనమాట. ఈరోజు ఎంత ఎన్ని చేస్తానో చూద్దాం మరి. సో టైం వచ్చేసి 11 వస్తుంది. 9830 కోటినా కోటి 16 కిలోమీటర్లు ఉందా ఫుల్ ట్రాఫిక్. ఇప్పుడు 16 కిలోమీటర్స్ 42 మినిట్స్. 229 బస్ అమౌంట్ అయితే ఇచ్చేసాడు. అండ్ ఫస్ట్ రైడ్ కంప్లీట్ అయిపోయింది. మరి అమౌంట్ వచ్చేసి ఎంత అయిందో చూద్దాం. ఈరోజు 192 అనమాట. టుడే ఫస్ట్ ఎర్నింగ్ అనమాట. ఫస్ట్ ఆర్డర్ ఎర్నింగ్ 192 రూపీస్. ఈరోజు మనం ఎన్ని చేసుకున్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే చెప్పుకొని చూద్దాం. మరి దూల తీరిపోయింది. దాదాపుగా ఒక గంట జర్నీ పట్టింది. అది మ్యాటర్. సో ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనము 192 రూపీస్ ఎర్నింగ్ అనమాట. కోటి అంట, ఇదంతా కోటి అనమాట. కోటి అర్థమైందా బాస్? ఇప్పుడు ఎక్కడున్నామో ఈరోజు పొరపాటున వచ్చాయి. అసలు రాకూడదు అనుకున్నా, చూడకుండా యాక్సెప్ట్ చేశాను కోటి వైపు. సో చూద్దాం మరి. అండ్ ఇంకొంచెం ముందు పోతే ఇక్కడ నీకు ఒకటి చూపిస్తా ఉండండి. ఇక్కడ డ్రెస్సులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. మేబీ ఇప్పుడు టైం 11:30 అట్లా వస్తుంది కాబట్టి పెట్టినట్టు అనుకుంటారు షాప్స్. అదే మామూలుగా బయట సుల్తాన్ బజార్ వస్తుంది. అలాగే మనం ఇక్కడ సుల్తాన్ బజార్ ఇదంతా. ఇది ఈ సుల్తాన్ బజార్లో బ్యాగులు కావచ్చు, అలాగే లేడీస్ సంబంధించిన 1 గ్రామ్ గోల్డ్ కావచ్చు, శారీస్ కావచ్చు. చూడండి మీరు, అద్భుతంగా ఉంటుంది. సో ఎవరైనా సరే. ఇప్పుడైతే ఒక పార్సల్ అయితే యాక్సెప్ట్ చేశాను. 290 రూపీస్ అంట. శంషాబాద్ చూపించింది. కుంభరిసి ఎయిర్పోర్ట్ ఏమో ఇదేనా, చూద్దాం వెళ్ళేసి. ఇక్కడ దగ్గర అనమాట. 160 మీటర్ దూరంలో ఉన్నారు పికప్ లొకేషన్ అయితే. చూద్దాం మరి ఏమి ఇస్తారు. ఎయిర్పోర్ట్కి అయితే క్యాన్సిల్ చేయడమే లేదా ఎయిర్పోర్ట్ పక్కన ఎక్కడ క్లారిటీ కనుక్కోవాలా. చూద్దాం మరి. ఆల్మోస్ట్ రీచ్డ్ ఇక్కడ అనమాట. ఫోన్ చేద్దాం. ఇప్పుడైతే ఇదేదో ఇచ్చాడు మరి, పాటలు ఇచ్చాడు ఒకటి. ఏదో అంట బోల్ట్లు అంట. ఎక్కడికి తెలంగాణ కొంగర్ కుదురు అంట. అంటే మేబీ శంషాబాద్ దగ్గర. ఇక్కడ నుంచి 29 కిలోమీటర్ చూపిస్తుంది. 54 నిమిషాలు మాత్రమే. అంటే ట్రాఫిక్ ఏం లేదు, కాకపోతే మనం వెళ్ళే దారిలో ట్రాఫిక్ లేదు అంతే. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇదేం స్వామి, ర్యాపిడోనా ఏంది? ఇటు పట్టీలన్నీ ఉన్నాయి ఉన్నా. ఏంది నా ఇది దారి? ఇది ర్యాపిడోనా లేకపోతే? ఓ స్వామి, దారి ఎటుందయ్యా? వరి ఇది ర్యాపిడో చేసినట్టుగా లేదన్నా. ఏదో ఒక పాటలు ఇచ్చాడు బాసు. ఇటుకు బొట్టిల కాడికి వచ్చినా మరి. ఇదేదో ఆయన ఇటుకు బొట్టి కాడని చెప్పినాడు. ఏదైతే ఆయన మనకేమలే. ఎందుకు ఈ మధ్య నాకు ఇలాంటి పొలాల్లో పడుతున్నాయి స్వామి ర్యాపిడో ఆర్డర్లు, పార్సల్లు. మొన్నేమో అక్కడెక్కడో పడింది బట్ట జరుగు దాటుకొని. అందులో ఇక్కడేమో పొలాల్లో ఇటుకు బట్టి ఉంది. ఆయనేమో ఇక్కడికి వెళ్ళి కాల్ చేయమని చెప్పినాడు ఇటుకు బట్టి కాడికి. అమ్మా దుమ్ములేస్తుంది. ఇటు బట్టలు అంటే 3 ఉన్నాయి. అయినా వీళ్ళ కష్టం చూడండి గాయస్. ర్యాపిడోలో సో ఇటుకు బట్టీల దగ్గరకు వచ్చాను. మొత్తానికి ఇక్కడ ఇవ్వాలంట. ఇద్దాం. అయితే ఇంకొక ఆర్డర్ మళ్ళీ యాక్సెప్ట్ చేసిన, ఇది కంప్లీట్ చేసి కూడా. ఎందుకంటే లాస్ట్ ఆర్డర్లో వచ్చేసి మనకు ఈరోజు 486 రూపీస్ అన్నాడు. జస్ట్ 2 ఆర్డర్స్ కంప్లీట్ అనమాట. అంతేనా? 2 ఆర్డర్స్ కంప్లీట్ 486. లాస్ట్ ఆర్డర్ వచ్చేసి 294 రూపీస్ చూపించింది. అండ్ ఇంకొకటి ఆర్డర్ పడింది అంది స్పాట్లోనే. ఇప్పుడంతా రావిరాల దగ్గర ఉన్నాను. కస్టమర్ వచ్చేసి 2 కిలోమీటర్స్ ఉన్నారంట. సో తప్పదు, ఒక 5 మినిట్స్ జర్నీ ఉంటుంది. సో లాంగ్ జర్నీ పడింది. ఇక్కడ నుంచి 360 70 ఎంత చూపించింది.
సరే కస్టమర్ దగ్గరికి వెళ్ళేసి పికప్ చేసుకొని మనం ఎక్కడో మరి అయితే ఎక్కడైనా చూడలేదు, లాంగ్ ఆర్డర్ కదా టక్కన యాక్సెప్ట్ చేశాను. సో ఇవన్నీ ఇటుక మ్యానుఫ్యాక్చర్ అనమాట, ఇటుక బట్టి. సో అది గైస్ అన్నమాట. ఇక్కడ శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి దేవస్థానం అనమాట. ఏదో ఈరోజు వార్షికోత్సవం అని చెప్పేసి ఉంది టెంపుల్, అదేమాట శివాలయం. ఇక్కడ నుంచి మహేశ్వరం కూడా దగ్గర అనుకుంటున్నాను, బట్ మహేశ్వరంలో కూడా చాలా పురాతన సంబంధించిన ఆలయం అది. మహేశ్వరంలో కూడా శివాలయం ఒకటి ఉంది. సో మరి దగ్గర వాళ్ళైతే ఒకసారి వెళ్ళారో లేదో ఒకసారి నాకు కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మనం రావిరియాలలో ఉన్నాము. కస్టమర్ అయితే జస్ట్ ఇక్కడ నుంచి 400 మీటర్స్ దూరంలో ఉన్నారు బాస్. ఓకేనా, ఓటీపీనా 5679 చెర్రపల్లి స్టేషను ఎక్కండి. 43 కిలోమీటర్స్, గంట 12 నిమిషాలు. వామ్మో, ఎవరైనా అంతా పాపం ఇక్కడ కష్టపడి చేస్తున్నారు. దారి నైటు రాస్తాయినా వరి నేను ర్యాపిడో చేసినట్టుగా లేదు. లల కొత్త ఎక్స్పీరియన్స్ అనమాట, కొత్త ఎక్స్పీరియన్స్. చాలా పురాతన టెంపుల్ ఉన్నట్టుగా ఉంది, ఓల్డ్ టెంపుల్. కుదరబాదు. ఓకే ఓకే. గంట 44 గంట 11 నిమిషాలు అంతే. 44 కిలోమీటర్స్ చూపిస్తున్నా కూడా. ఓకే, చర్లపల్లి స్టేషన్ గోయింగ్ టు. సో గాయస్ మొత్తానికి చర్లపల్లి స్టేషన్ అన్నమాట ఇది. వచ్చేసాము. ఈవినింగ్ కూడా మాత్రం భలే ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది చర్లపల్లి. ఇప్పుడు మేబీ ఎండకు అంత మీకు కనిపించకపోవచ్చు. కస్టమర్ని ఇప్పుడు ఇక్కడ డ్రాప్ చేస్తున్నాం. నైట్ టైం కూడా మాత్రం లైటింగ్లో భలే ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం కాబట్టి ఓకే ఒకసారి చూడండి, తప్పదు. ఇంకా ఇది చర్లపల్లి స్టేషన్ అన్నమాట. మ్యాటర్. సో మరి ఎంత అమౌంట్ వస్తుందో, ఎంత అమౌంట్ వాడు తీసుకుంటాడో చూద్దాం మరి ఇప్పుడు. ఓకేనా, అది మ్యాటర్. $423. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే ఇంకొక ఆర్డర్ కూడా యాక్సెప్ట్ చేసేసాను, అయిపోయింది. అండ్ ఈరోజు వచ్చేసి 875 రూపీస్ టుడే ఎర్నింగ్స్ అనమాట మనం. సో ఎన్ని ఆర్డర్లు అంటే జస్ట్ 3 ఆర్డర్లు, 875 రూపాయలు. ఇప్పుడు మనం ఎక్కడ చర్లపల్లి దగ్గర ఉన్నాం, చూస్తున్నారుగా. నైట్ టైం కూడా మాత్రం వ్యూ సూపర్గా ఉంటుంది. మేబీ ఇప్పుడు ఎండకు అంత కనిపించబోవచ్చు మీకు. సూపర్ కదా. చాలా అంటే చాలా బాగుంది అన్నమాట. హేమంతం కార్ పార్కింగ్. ఇప్పుడైతే ఇంకొక ఆర్డర్ అయితే యాక్సెప్ట్ చేసిన. కస్టమర్ వచ్చేసి జస్ట్ 350 మీటర్స్ దూరంలో ఉన్నాడు. మేడ్చల్ అంట. మేబీ ఇక్కడ నుంచి 75 మినిట్స్ చూపిస్తుందా అంటే 75 మినిట్స్ చూపిస్తుంది. చూద్దాం మరి. మేడ్చల్ అని చెప్పారు. 3 కిలోమీటర్లు 1 గంట 17 నిమిషాలు చూపిస్తుంది. సో ట్రాఫిక్ పెద్దగా ఏం లేకపోవచ్చు. నెట్ స్లోనే ఉంది ఇక్కడ. ఎస్ 324 అన్న. 324. ఓకే, థ్యాంక్ యూ అన్న. యా, థ్యాంక్ యూ సో మచ్.
సో గైస్ ఇప్పుడైతే ఇంకొక ఆట కూడా కంప్లీట్ చేసేసాను పూర్తిగా. ఇప్పుడు మనం 1171 రూపాయలు సంపాదించాం 4 ఆటలు కలిపి. 4 ఆర్డర్స్ కంప్లీట్ ఈరోజు. 1171 అది మ్యాటర్. ఇది ఎందులో నాయన ఎంత పల్లెటూరున్నట్టుగా ఉంది. ఇది బహదూర్పల్లి బాస్. ఇక్కడ నుంచి ఆర్డర్లు కష్టం అవుతున్నాయి అనుకుంటున్నా. సో చీకటి పడుతుంది. హలో ఫ్రెండ్స్. ఏం చేస్తాను రా బాయ్?